ప్రభు పనిలో ఉండాలని ఆశ కలిగి ప్రతిష్ఠించినట్లుగా నేటి దినం ప్రభు నీ ఇంటిలో నమ్మకస్తుడుగా ఉన్నట్లు, నీ కాడి మోసేవాడిగా ఉన్నట్లు, ఒక మంచి ప్రవక్తగా ప్రతిష్ఠించబడి దేవాన్ని పరిచర్యలో ఉన్నట్లుగా నేటి దినం నీ సన్నిధానంలో నిబిడను సమర్పిస్తూ ఉన్నావు. దేవా, తన జీవిత కాలం అంతయు నైనా మరి నీ ఇంటిలో ఎదిగి పెద్దవాడై నిన్ను గణపరచువాడుకున్నట్లు సహాయం చేయండి. ప్రత్యేకుల కృపచేత నింపండి, నీ ఆత్మాభిషేకముతో నింపండి అయ్యా, నీ ఆత్మశక్తితో నింపండి. ఏలియా మీదకి దిగి వచ్చిన ఆత్మ, ఓ థ్యాంక్ యూ హోలీ మాస్టర్, పరిశుద్ధాత్మ బలమా, ఓ ఏలియా మీదకి దిగి వచ్చిన ఆత్మ అయ్యా, నీ బిడ్డ మీదకి దిగి వచ్చి అయ్యా మీరు ప్రతిష్ఠిస్తున్నారు. నీ ఆత్మ చేత ప్రతిష్ఠించండి, నీ ఆత్మ చేత బలపరచండి, నీ ఆత్మ చేత స్థిరపరచండి అయ్యా. దేహ సంబంధమైన ప్రతి బలహీనతను కొట్టివేసి దేహానికి ఆరోగ్య ఎముకలకు సత్తునిచ్చిన ఆయన నీ సన్నిధి ఎదుగుతూ నేను గర్వపరచబడేట్లు సహాయం చేయండి. ఇంతవరకు చేసిన ప్రతి మేలుకై నేను ఎంతగానో శుద్ధిస్తున్నా, నేను గణపరుస్తూ ఉన్నా, నేను హెచ్చిస్తూ ఉన్నా అయ్యా. యోహాను వాడుకున్న విధానాన్ని బట్టి అయ్యా బిడ్డను మీరు వాడుకుంటున్నాడు, సమూహలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయనా మీరు వాడుకుంటున్నాడు. ఏలియాను ఉపయోగించినట్లుగా అయ్యా మీరు బిడ్డను మీరు ఉపయోగించండి. మీ ప్రతిష్టమైన కార్యాన్ని జరిగిస్తున్నందుకే స్తోత్రం. నేను నేటి దినం నీ బిడ్డను నీ సన్నిధానంలో నీ పరిచయ నిమిత్తం సమర్పిస్తుండగా ఆది అంతమును నడిపించండి. మోషేకు తోడే ఉన్న దేవుడు, మోషేకు ముందుగా ఉండి నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నాయకుడిగా ఉండి నడిపించిన దేవుడు, ఈ బిడ్డకి మీరు ముందుండి నడిపించండి. ప్రత్యేకుల కృప చేత స్థిరపరుస్తున్నాను, చూపరుస్తున్నాను. వచ్చిన ప్రియులందరిని బట్టి శుద్ధిస్తూ ఉన్నాం, సేవకులను బట్టి వందనాలు ఆయన. దేవా సంఘాన్ని బట్టి శుద్ధిస్తూ ఘనత